ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, మనం ఇప్పుడు కృష్ణాష్టకం పాడుకొని ఒక చిన్న విషయం చెప్పుకుందాం. వసుదేవసుతం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్పుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్టకం. ఆ పరబ్రహ్మ సాకార రూపంగా భూమి మీద అవతరించినప్పుడు ఆ పరబ్రహ్మకు ఉన్న లక్షణాలన్నీ ఆ సాకార రూపంలో కూడా దర్శనమిస్తాయి. అయితే చూడగలిగిన మనస్సు ఉండాలి, ఆయన యందు భక్తి విశ్వాసాలు ఉండాలి, ఆయన అనుగ్రహం ఉండాలి. అప్పుడే ఆయన్ని చూసే దృష్టి కూడా పర్ఫెక్ట్ అవుతుంది. మనకు ఆయన యందు శ్రద్ధాభక్తులు ఉంటే ఆయన ఇచ్చే దివ్య దృష్టి వలన ఆయన దివ్యత్వాన్ని దర్శించగలుగుతాం. అంటే సాకార రూపంలో నిరాకార పరబ్రహ్మ యొక్క లక్షణాలన్నీ దర్శించగలుగుతాం. అలా దర్శించి మహాత్ములు మహర్షులు మనకు అందజేసిన వాటిల్లో కృష్ణాష్టకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రాలు, లలిత సహస్రనామ స్తోత్రాలు ఇవన్నీ కూడా. అందుకని భగవంతుని భక్తులకు మాత్రమే ఆ స్తోత్రాల్లో ఉన్నటువంటి దివ్యత్వం అనుభవంలోకి వస్తుంది. భక్తుడు కాని వాడికి, సాకార రూపాలని అంగీకరించని వాడికి రాదు. కారణం శ్రద్ధ భక్తి విశ్వాసాలు ఉన్నవారికే వారి అనుగ్రహం కలిగి వారి అనుగ్రహం ద్వారా వారి దివ్యత్వాన్ని దర్శించగలుగుతారు. ఇప్పుడు దేవుడు లేడు అనేవాళ్ళకి, అలాగే దేవుడు ఉన్నా ఆయన ఒక ఆకారం ధరించి భూమి మీదికి రాడు, భూమి మీదికి వచ్చిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు అనేవారికి ఓ చిన్న విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను.
అంటే దేవుణ్ణి ఆరాధించిన భక్తులందరూ పిచ్చివాళ్ళు అని అనుకునే ఒక సమూహం, సమాజం కొంతమంది ఉన్నారు కదా, వారి కోసం. భక్త తుకారం పిచ్చివాడు కావచ్చు మీ దృష్టిలో, ఎందుకంటే ఆయన సాకార రూపాన్ని ఆరాధించాడు, భక్తుడిగా ప్రచారం అయ్యాడు కాబట్టి. కానీ ఛత్రపతి శివాజీ పిచ్చివాడు కాదుగా మీ దృష్టిలో. మీరు ఛత్రపతి శివాజీని చాలా విలువిస్తారు, చాలా గౌరవిస్తారు. అటువంటి ఛత్రపతి శివాజీ తుకారాం మహారాజును దర్శించి వారిలోని భక్తిని చూసి ముగ్ధుడై పరవశించి, ఆహా, ఇటువంటి భక్తుడి పాదాల చెంత జీవితాన్ని గడపడం కదా జీవితానికి ధన్యం. ఈ శివాజీ అనే, ఛత్రపతి అనే, మహారాజు అనే ఈ బిరుదులు, ఈ స్థాయి కూడా ఈ మహానుభావుడి పాదాల చెంత జీవించే ఒక భక్తుడికి, శిష్యుడికి ఉండే అదృష్టం, ఆనందం ఉండదు అని గ్రహించి, మహాత్మా నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, మీ పాదాల దగ్గర నేను జీవించాలనుకుంటున్నాను అని అనడం చరిత్రలో ఉంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఒక చరిత్ర అయినప్పుడు తుకారాం మహారాజు కూడా ఒక చరిత్రే. అలాగే అదే తుకారాం వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు విమానాన్ని పంపిస్తే ఆ విమానంలో కూర్చొని ఆయన పాండురంగనామ జపం చేస్తూ వైకుంఠానికి వెళ్ళిపోవడం వేలాది మంది దేవుగావు ప్రజలు కళ్ళారా చూశారు. ఆ చూసిన ప్రదేశం ఇప్పటికీ ఉంది. ప్రతి సంవత్సరం వారు ఆకాశానికి వెళ్ళిన సందర్భంలో ఆ రోజు అక్కడ ఉన్న ఒక వృక్షం ఇప్పటికీ కదులుతుంది అని ఒక నానుడి. అది కదిలినా కదలకపోయినా ఛత్రపతి శివాజీ సత్యం. ఛత్రపతి శివాజీ మహారాజుని తుకారాం మహారాజు తన భక్తి ద్వారా మెప్పించడం సత్యం. తన ఇష్టదైవమైన రంగని ద్వారా, పాండురంగని ద్వారా శివాజీ మహారాజుని కాపాడింది సత్యం. ఛత్రపతి శివాజీ తుకారాం మహారాజుకి భక్తుడిగా ఉండిపోవాలనుకున్నది సత్యం. కాబట్టి ఇది పురాణం కాదు, చరిత్ర. కాబట్టి భగవంతుడు సాకార రూపంగా ఉన్నాడు. ఆ సాకార రూపాన్ని ఆధారం చేసుకుని పూజించి, ఆరాధించి, ప్రేమించి తరించిన వాళ్ళు కూడా ఎందరో మహానుభావులు ఉన్నారు. అవి మన చరిత్రకు కూడా అందుతున్నవి. చూసే మనసు ఉండాలి, అంగీకరించే మనసు ఉండాలి. వాదించే మనసు, నాదే నిజం అని అనిపించుకోవాలనే అహంకారం ఉన్న మనసు సత్యాన్ని ఎప్పుడు దర్శించలేదు కదా. ఓం శ్రీ సాయిరాం.